నమస్తే అండి, నా పేరు ఆదర్శ్. మాది దశరథ ఆర్గానిక్ ఫామ్, ఇంకా సత్యవతి గోశాల అండ్ మాన్యూస్. ఇది మా తండ్రి గారు స్థాపించింది. 18 ఏళ్ళు అవుతుంది. నేను ఇది చూసుకోబట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. ఇది మేము వర్మి కంపోస్ట్ చేసే ఇదనమాట. ఇదంతా ఆవు పేడ దగ్గర దగ్గర ఒక 5 నెలలు 6 నెలలు మాగబెడతాము. మాగబెట్టిన తర్వాత ఇప్పుడు మీకు అక్కడ వర్మి కంపోస్ట్ పిట్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో వేసి ఆవు పేడ ఇంకా మామిడి ఆకు 2 వేస్తామన్నమాట. వేసి దాంట్లో మన వానపాములను వదిలిపెట్టేసి మళ్ళీ అదొక 2 నెలల వరకు దాంట్లో వానపాములు మొత్తం దీన్ని డీకంపోజ్ చేసేస్తాయి టోటల్గా. ఆ వర్మీ కంపోస్ట్ మళ్ళీ తీసి మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. ఒక్కసారి మనం పిట్స్ దగ్గర పోయేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ ఇంకా లోపల కూడా ఉంది, షేడ్ లోపల కూడా చేసేది ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇందాక మీకు అక్కడ చూపించినట్టు మాగబెట్టిన ఆవు పెండ ఇంకా మామిడి ఆకు లేకుంటే పిక్కలు ఏవైతే మిగులుతాయో మాకు అవన్నీ దీంట్లో వేసేస్తాం అనమాట. వేసేసి దీంట్లో పాములను వదిలిపెడతాం. వదిలిపెట్టిన తర్వాత ఇది ఒక 45 రోజుల నుంచి 60 రోజులు పడుతుంది. అప్రాక్సిమేట్గా 2 నెలలు పడుతుంది మొత్తం మళ్ళీ టోటల్ వర్మీ కంపోస్ట్ లాగా కావటానికి. ఆల్మోస్ట్ వర్మీ కంపోస్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత అది దగ్గర దగ్గర చాయ్ పత్తి లాగా అవుతుంది మనకి. అది నేను ఇంకా ఫిల్టర్ చేసింది ఉంది, చూపిస్తాను మీకు. అది ఇప్పుడు ఇందాక మనం అవుట్డోర్ పిట్స్ చూసినాము, ఇది ఇండోర్ పిట్స్ అనమాట. ఇండోర్ పిట్స్ కూడా సేమ్ థింగ్, ఆవు పేడ మామిడి ఆకు ఇవన్నీ తీసుకొచ్చి వేసేసి దీంట్లో వానపాములను వదిలిపెడతాము. వదిలిపెట్టిన తర్వాత అక్కడనేమో మాన్యువల్గా వాటరింగ్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చేస్తాము. దీంట్లోనేమో ఎవ్రీ డే ఒక 5 మినిట్స్కి పైన ఇక్కడ ఎట్లా అంటే స్ప్రింక్లర్స్ టైప్లో పెట్టామన్నమాట. ఏంటంటే మెయిన్లీ వానపాములకి తేమ శాతం ఇంకా లోపల డార్క్ ఉండాలన్నమాట, అప్పుడే అవి తింటాయి అనమాట. సో తినటానికి ఆ తేమ శాతం ఉండాలి కాబట్టి స్ప్రింక్లర్స్ పెట్టేసి రెగ్యులర్గా వాటరింగ్ చేస్తాం. వాటరింగ్ చేసిన తర్వాత 60 రోజుల తర్వాత ఫిల్టరేషన్ యూనిట్లో ఫిల్టరేషన్ చేసిన తర్వాత పైన ఏదైతే కాలేదో అది తీసేస్తాం. తీసేసి ఫిల్టర్ అయింది స్టోరేజ్ యూనిట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి డిస్పాచ్ ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి, లేదంటే మా యూస్కి మేము యూజ్ చేసుకుంటాం. ఎక్కువ మటుకు బయట ఆర్డర్స్ ఉంటే కూడా ఆర్డర్స్ క్యాటర్ చేస్తాం. వర్మీ కంపోస్ట్ మేము రెగ్యులర్గా ఇక్కడ దగ్గర ఉన్న ఫార్మర్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇస్తాము. అదర్వైజ్ బయటికి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నా మేము ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ దాంట్లో వేస్తాము ఎవరికన్నా కావాలంటే కూడా. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఆఫ్టర్ ఫిల్టరేషన్ ఇట్లా వస్తుంది, ఆల్మోస్ట్ మీకు చాయ్ పత్త లాగా వస్తుంది అనమాట. టోటల్గా వర్మీ కంపోస్ట్ అన్నది ఓ బూస్టర్ లాగా పనిచేస్తుంది. మీరు ఇంటి పైన మిద్దె తోటలకు కానీ లేకుంటే మన పొలాలలో కానీ దీంట్లో వర్మి కంపోస్ట్ అన్నది యాజ్ ఏ ప్లాంట్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. దీంతో మీకు ఈల్డ్ అనేది పెరుగుతుంది అనమాట.